నీకు వారిని దక్కనివ్వను. పెళ్లి చేసుకుని నీ బతుకు నువ్వు ఏడు. రంకెలేయడం మాని బతుకు బాధ్యత అనే పుస్తకాలు చదువుకో, బాగుపడతావు. ఇంత రెచ్చిపోతుందేంటి? ఇప్పుడెలా? అరే బంగారం, అరే బుజ్జిగా నిద్రపోతున్నాడే. మెలకువతో ఉంటే తెగ ఎత్తుకొని ముద్దాడినట్టు నిద్రపోతున్నాడే అని కొత్తగా మాట్లాడుతున్నారే. అదేంటి దీప్తి, వాడంటే నాకు వల్ల మాలిన ప్రేమ. తీరికి లేకగానే, లేకపోతే వీడిని అసలు నీ వాళ్ళు ఇలా పడుకొనిచ్చేవాడినా? గుండెల మీద ఆడిస్తూ, గుండెల్లో పెట్టుకు చూసుకుంటూ, గుండెల మీద నిద్రపుచ్చుతూ పడుకునేవాడిని. అలాగా? నాకు తెలియదులేండి. పుట్టినప్పటి నుంచి చూస్తున్నాను. పట్టుమని 10 నిమిషాలు ఎప్పుడైనా ఎత్తుకున్నారా? మరీ చిన్నగా ఉన్నప్పుడు అంటే ఎత్తుకోవడానికి కాస్త భయంగా ఉండేది. ఆ తర్వాత 1-2 భయం లేకపోతే. ఇప్పుడే కదా గుండెల మీద గుండెల్లోనా ఏదేదో అన్నారు. అది నిజం దీప్తి. వీడెవడు? మహర్జాతకుడు, ఆదిత్యవరం గారి మేనల్లుడు. నా కొడుగ్గా వీడు పుట్టగానే నా జాతకం మార్చేశాడు, నన్ను కోటీశ్వరం చేశాడు. నా బతుకు మార్చిన వీడంటే నాకు ప్రాణం. ఓహో, అందుకా? అందుకని అంత ఆశ్చర్యపోనక్కర్లేదు. దీప్తి, నువ్వు నాకు హెల్ప్ చేయవా? నేనా? నేనేం చేయాలి? ఏం లేదు దీప్తి, సిటీ అవుట్స్కట్స్లో మంచి జంక్షన్లో హై క్లాస్ రిసార్ట్ అమ్మకానికి వచ్చింది. అతను నా ఫ్రెండే, చౌకగా ఇస్తానన్నాడు. జస్ట్ 2 crores, 2 కోట్లే. వీడి పేరునే కొందాం అనుకుంటున్నాను. అది తీసుకుని రెంట్కిస్తే మంచి ప్రాఫిట్స్ వస్తాయి. నువ్వు భావన అడిగి కొంచెం ఆ అమౌంట్ ఇప్పించవా? మా అన్నయ్యకి ఇప్పటికే చాలా రిసార్ట్స్ ఉన్నాయి. ఇంకోటి ఎందుకు? అవి నడిపిస్తే చాలు కదా. ఉన్న వాటిని నడిపిస్తే చాలు. వీడి పేరు మీద కొనాలని కదా. దానికి మా అన్నయ్య ఎందుకు డబ్బులు ఇస్తాడు? అయినా వీడి పేరున చాలా రాసిచ్చారు. కాగితాల మీద ఉంది కానీ అకౌంట్స్ అన్ని బావ పేరు మీద ఉన్నాయి. క్యాష్ లేదు కదా. ఓహో, తమరి హ్యాండ్లో క్యాష్ రొటేషన్ కోసం నేను మా అన్నయ్యని క్యాష్ అడగాల? ఆశకు అంతుండాలి. నేను మా అన్నయ్యని 1 రూపాయి కూడా అడగను, అడగలేను. నేను ఎదగడం నీకు ఇష్టం లేదా? ఇప్పటికి ఎదిగింది చాలు, ఇంకా ఎందుకు? నీ ఎదుగుదల వ్యసనాల్లో కానీ వ్యాపారంలో ఉండదు. దీప్తి, అరవద్దు. నువ్వు అరిస్తే నేను అరవాల్సి వస్తుంది. నేను మా అన్నయ్యను అడగను అని అంటున్నాను కదా. నన్ను బలవంత పెట్టద్దు, నువ్వు బాధపడద్దు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.